మైనార్టీ గురుకుల స్టూడెంట్లకు మెడికల్ సీట్లట. మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిన 24 మంది విద్యార్థులు డాక్టర్ సీట్లు సాధించారు. ఫేజ్ 1 కౌన్సిలింగ్ లో వివిధ మెడికల్ కాలేజీలో సీట్లు పొందిరు. సెకండ్ ఫేజ్ లో మరికొందరికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. మైనార్టీ గురుకులం ఎందుకు వచ్చింది టైటిల్? మీరు గత కొన్ని రోజులుగా వార్తలు గమనించాలి దయచేసి. ఎందుకంటే ఈ వార్తల వెనుకంగా ఏదో ఏదో ఉన్నది. అది ఏంటంటే మైనార్టీలు రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తుకొచ్చాడని నా సమస్య. ఎందుకు గుర్తుకొచ్చారు? రేపో మాపో ఆడ ఎన్నికలు ఉన్నాయి. ఏడా జూబ్లీస్ ఎవరి ఓటు ఉన్నాయి? మైనార్టీల ఓటు ఉన్నాయి. ఎందుకు వచ్చింది వార్త? మైనార్టీల ఓట్ల కోసం వచ్చింది. మైనార్టీలను సంతృప్తి పరిస్తే మనకు సీట్ వస్తుంది జూబ్లీస్. మరి మెజార్టీల సంగతి ఏంది రేవంత్ అన్న? బతుకమ్మ పండుగకు మాకు బతుకమ్మ చీరలు ఇచ్చే జోలి మానవా? ఓ అబ్బో అంటే మెజార్టీకి సిగ్గు లేకుండా ఓటేస్తారుగా, సెక్యులర్లో అవుతారుగా. మెజార్టీలకు సిగ్గు చీరాలు లేవు, సెక్యులర్లో అవుతాం. వాళ్ళు సెక్యులర్ కాదు, వాళ్ళ పార్టీకి వాళ్ళే ఓటేస్తారు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాళ్ళే ఒప్పుకుంటారు. అసలు చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి మరి వాళ్ళకు సీట్లు వచ్చిన గొప్పగా రాస్తే రేపు జూబ్లీస్ లో ఓటేస్తారు అనుకుంటు. నేను చెప్తా ఉన్నా రేవంత్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, జూబ్లీస్ లో నీ పార్టీకి ఓట్లు పడవు, నీ పార్టీకి ఓటు వేయరు, నీకు గ్యారంటీ ఇస్తా. రాసి పెట్టుకోవాలండి. అసదుద్దీన్ అక్బర్ అందరు గుప్పు మొత్తం పట్టుకొచ్చినా నీకు ఓటేయరు. ఏం పొడిచినామని ముస్లింలకు 22 నెలలకి ఏమి ఇచ్చిన వాళ్ళకు గుడ్డు తప్ప ఏమి ఇవ్వలేదు, అందుకే ఓటేయరు. లేదు చేస్తున్నప్పుడు నీ కర్మ, నేనేం చేయలేను. ఇంకేందా? మా భూమిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల వైట్ హౌస్ లో భేటీ అయ్యిండు. ఈ సందర్భంగా పాకిస్తాన్ లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలను వాళ్ళు ట్రంప్ కు చూపించారే. వాడు దొంగరా బాబు, వాడు దొంగ వీడి దొంగ, ఇద్దరు దొంగలు కలిసి ఒకటే కాడ పొత్తులం బంగారం పెడితే ఎవడు సాగు గుంజుకోవాలరా? ఖనిజాలు ఉన్నాయి, బాంబులు ఉన్నాయని చెప్పుర్రా మీరు, టెర్రరిస్టులను దాచిపెట్టామని చెప్పుర్రా. పాకిస్తాన్ లో టెర్రరిస్టులను దాచిపెట్టినాం, బాంబులు దాచిపెట్టినాం, మా బతికే అంతా మేము బువ్వ తినం, బాంబులు తిని బతాం, దొంగ నాకు అని చెప్పుకోరు. అట్లా ఈ సిగ్గుదారులు అత్తుకోవడానికి ఏం పని లేదు, వానికి ఏం పని లేదు. ఖనిజాలు ఉన్నాయి. బువ్వ ఉందా? ఫస్ట్ బువ్వ గది లేదు కదా మీకు. వాడు ఎప్పుడు వీడు నావుడు మంచిగా ఉంది. ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్ లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు చనిపోయారు. సీతా నది ఏరియా కమిటీ కమాండర్ విశ్వనాథ్, డిప్యూటీ కమాండర్ రాజేష్, ప్రొటెక్షన్ కమిటీ మెంబరు కుంజా బాసంతి చనిపోయిన వారిలో ఉన్నారని చెప్పేసి ఒక డేటా వస్తుంది. ఇంకో మావోయిస్టు మిత్రులకు నేను డే 1 అని చెప్తాను, ఈ క్షణం ప్రతిరోజు చెప్తా. జనజీవన శ్రవంతిలో కలిసిపోయి భార్య పిల్లలకు దగ్గర గారి అనవసరంగా జీవితాలు కోల్పోయేటప్పుడు ఏమి లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రపంచంలో ఏ మూలకు దాచుకునే చంపుతారు, గీడ పండుకున్నట్టు చంపలేరు. సో అందుకే జనజీవన సేవతో కలిసిపోతే భార్య పిల్లతో సలహా బతకొచ్చు. ఇక మేము ఇంతే అంటే మీరు అంతే అవుతారు. మరి నేనేం చెప్పలేను. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థ కదా మీది.